హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇవి ఎస్ఎస్సి, జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ వంటి చాలా ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉన్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ కూడా అన్ని టాపిక్ల నుంచి కవర్ చేస్తూ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడ వీడియోని స్క్రోల్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, 40% ఆఫ్ 265 ప్లస్ 30% ఆఫ్ 180 ఈక్వల్ టు 50% ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ పర్సంటేజెస్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఈ ప్రాబ్లం అయితే 40% కాబట్టి 40% అంటే మనం 100% ఏదైనా తీసుకుంటాం పర్సంటేజ్లో, కాబట్టి 40/100 ఆఫ్ అంటే ఇంటూ 265 ప్లస్ 35% మీన్స్ 35/100 ఆఫ్ మీన్స్ ఇంటూ 180 ఈక్వల్ టు 50% మీన్స్ 50/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ అనుకుందాం. క్లియర్? చూడండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. 300కి క్యాన్సిల్. ఓకే, 100కి క్యాన్సిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, క్యాన్సిల్. ఇక్కడ 0 ఉంది, క్యాన్సిల్. ఇక్కడ కూడా 0 ఉంది, క్యాన్సిల్. నెక్స్ట్ 5 1 జా 5 7 జా 5 5 జా 5 3 జా. క్లియర్ అండి? ఇప్పుడు చూడండి, 53 4 జా 212, 54 జా 200, 3 4 జా 12, 212 ప్లస్ 18 7 జా 126 ఈక్వల్ టు ఇక్కడ మొత్తం 0 అయిపోయింది కాబట్టి 1 ఇంటూ ఎక్స్. ఓకే, చూడండి, 212 ప్లస్ 126 మీన్స్ 338. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 338 అనేది వచ్చింది. మన ఆప్షన్ డి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్ అండి? ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది పర్సంటేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 60% ఆఫ్ అనదర్ నెంబర్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 20. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్? క్లియర్? 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 60% ఆఫ్ అనదర్ నెంబర్ and the difference between these two numbers is numbers difference ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ అనేది 20. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్? ఆ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్ అండి? చూడండి, 3/4 ఆఫ్ నెంబర్ అంటే మనకు తెలియదు. ఎక్స్ ఈక్వల్ టు 60% ఆఫ్ అనదర్ నెంబర్. 60% మీన్స్ 60/100 ఇంటూ అనదర్ నెంబర్ వై. క్లియర్? చూడండి, ఇప్పుడు ఈ వైని ఇటు పంపించండి. x/y ఈక్వల్ టు 60/100 ఇంటూ ఈ 3/4 ఇటుకు వస్తే 4/3. క్లియర్? 23 జా 25 జా 3కి 3కి క్యాన్సిల్ అయిపోతే 4/5 అనేది ఉంది. ఇప్పుడు x/y ఈక్వల్ టు క్లియర్ అండి 4:5. ఇప్పుడు ఏమన్నాడు? ఎక్స్ ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ అంటే 4 5 యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత మనకి ఇచ్చాడు? 20. ఓకే, చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ నెంబర్స్ ఈజ్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్. 4 5కి 1 పార్ట్ వాల్యూ ఎంత? 20. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? సమ్ ఆఫ్ అంటే ఈ రెండు పార్ట్లు సమ్ ఎంత? 4 + 5 9 పార్ట్స్. 9 ఇంటూ 20 180 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది సమ్ అన్నాడు కాబట్టి 5 + 4 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి 1 పార్ట్ వాల్యూ 20 కాబట్టి ఇప్పుడు 9 పార్ట్స్ వాల్యూ 180. క్లియర్ అండి? ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం, if the manufacturer gains 10%, the wholesale dealer 15% and the retailer 20%, then find the cost of production
ఆఫ్ ఏ టేబుల్ ద రిటైల్ ప్రైస్ ఆఫ్ విచ్ ఈజ్ ₹1265. క్లియర్ అండి. ఇఫ్ ద మ్యానుఫ్యాక్చర్ గెయిన్స్ 10%, మ్యానుఫ్యాక్చర్కి 10% లాభం పొందాడు. ఎవరికి అమ్మాడు? అది హోల్సేల్ డీలర్కి అమ్మాడు. ఈ హోల్సేల్ డీలర్ ఎవరికి అమ్మాడండి? 15% రిటైలర్కి. రిటైలర్ ఎవరికి 25% అమ్మాడు? మామూలు ప్రొడక్షన్ ఆఫ్ ది టేబుల్ రిటైల్ ప్రైజు వేరే బయట ఒక ఓనర్ అనేవారు కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్, నెక్స్ట్ హోల్సేల్, రిటైలర్, నెక్స్ట్ కస్టమర్. ఓకేనండి, కస్టమర్. ఇప్పుడు చూడండి, మ్యానుఫ్యాక్చర్ నుంచి హోల్సేల్కి 10% గెయిన్, హోల్సేల్ నుంచి రిటైలర్కి 15% గెయిన్, రిటైలర్ నుంచి కస్టమర్కి 25% గెయిన్. ఓకే, ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంతకి అయిందో మనకు తెలియదు. మ్యానుఫ్యాక్చర్ ఇంటూ 10% గెయిన్ కాబట్టి 110/100 ఇంటూ 15% గెయిన్ కాబట్టి 115/100. క్లియర్ అండి. నెక్స్ట్ 25% కాబట్టి 125/100 ఈక్వల్ టు కస్టమర్కి ఆ వస్తువుని ఎంత రేట్కి అమ్మారండి? ₹1265కి అమ్మారు. క్లియర్, 1265కి అమ్మారు. ఇప్పుడు చూడండి, జీరోకి క్యాన్సిల్ అయిపోద్ది. 11 ఒకట్ల, ఓకే, 11 ఒకట్ల, 11 ఒకట్ల, 11 ఐదుల. ఓకే, 115కి క్యాన్సిల్. ఓకేనండి. చూడండి, 25 ఐదుల, 25 నాలుగుల. క్లియర్ అండి. 5 1 5 20. క్లియర్ అండి. చూడండి, మొత్తం క్లియర్. ఇప్పుడు చూడండి, M ఈక్వల్ టు 24 80 80 10 800. ₹800 అనేది మార్కర్ ప్రైస్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు తయారు చేసిన వస్తువు యొక్క రేట్ ఎంత? ₹800. చూడండి, M ఉంది ఇక్కడ, 10 24 24 80 80 10 800. ఓకే, క్లియర్. M ఈక్వల్ టు 800. మన ఆప్షన్ సి అనేది రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ A is to B equal to 3:4, B is to C equal to 4:7, then A plus B plus C by C is equals to. క్లియర్. చూడండి, A is to B ఎంత ఇచ్చాడు? 3:4, B is to C 4:7. క్లియర్. ఇప్పుడు మనకి A is to B is to C కావాలంటే this one 3 4 12, 4 4 16, 7 4 28. క్లియర్ అండి. ఇప్పుడు చూడండి, 4 3 4 4 4 7. ఓకే, A is to B is to C ఈక్వల్ టు 3:4:7. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? మనకి A ప్లస్ B ప్లస్ C బై C ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఎంత అండి? 3 + 4 + 7/7. ఓకే, 14/7. 7 1 7 2. మన ఆన్సర్ విల్ బి 2. ఓకే, ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్ అండి. చాలా సింపుల్ మెథడ్. ఓకే, ఇది మీకు అర్థమవని ఎడల జిగ్జాగ్ మెథడ్ ఉంది కదండి. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాడు. జిగ్జాగ్ మెథడ్ చెప్పాను ఆల్రెడీ. చూడండి, A is to B అంటే 3:4, B is to C అంటే 4:7. మనకి ఇక్కడ ఏం లేదంటే 4, ఇక్కడ మనకి ఏం లేదంటే 4. ఓకే, క్లియర్. 3 4 12, 4 4 16, 7 4 28. ఎలా అయినా చేయొచ్చు. క్లియర్. ఇప్పుడు 3 4 4 3 4 4 4 7, 3:4:7, 3:4:7. క్లియర్ అండి. ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, A can do a piece of work in 15 days which B can do in 10 days. B worked at it for 8 days. A can finish the remaining work. ఓకే, A అనే ఒక వ్యక్తి 15 రోజుల్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తాడు. B అనేవాడు 10 డేస్లో ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేస్తాడు. ఓకే, B worked at it for 8 days. ఓకే, అయితే 8 days ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. ఓకే, క్లియర్ అండి.
ఏ ఎలోన్ 15 days ఓకే వర్క్. బి అనేవాడు 10 days ఓకే. ఎల్సిఎం 30 ఓకే. అప్పుడు ఏ అనేవాడు రోజుకి 2 parts చేస్తాడు, బి అనేవాడు రోజుకి 3 parts చేస్తాడు. క్లియర్ అండి. ఏ అనేవాడు రోజుకి 2 parts చేస్తాడు, బి అనేవాడు 3 parts చేస్తాడు. 2 parts 3 parts టోటల్ 5 parts ఓకే. ఆల్రెడీ బి 8 days ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. 8 days బి వర్క్ 8 days కంప్లీట్ చేశాడు కాబట్టి ఆల్రెడీ రోజుకి 3 parts కంప్లీట్ చేస్తాడు. 8 daysకి 8 3 24 parts అనేవి కంప్లీట్ చేస్తాడు. టోటల్ 30 parts ఓకే. 24 parts అనేవి కంప్లీట్ చేస్తాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 30 - 24 అంటే 6 parts అనేవి ఉన్నాయి. ఏ అనేవాడు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 2 parts చేస్తాడు. కాబట్టి వాడికి రిమైనింగ్ వర్క్ ఇంకెన్ని రోజులు పడుతుంది? టోటల్ వరకు 6 parts బై 2 parts ఉన్నాయి కాబట్టి 2 parts 2 1 2 3 అంతే. ఇంకా రిమైనింగ్ 3 days అనేది ఏ ఒక్కడికే పడుతుంది. ఆన్సర్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్ అండి. ఏం లేదు, ఏ అనేవాడు 15 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు 10 రోజుల్లో చేస్తాడు. ఇద్దరికి టోటల్ వర్క్ ఎంత? 30 parts. ఈ 30 partsలో బి అనేవాడు 8 days వర్క్ చేస్తాడు. 8 వర్క్స్ బి అనేవాడు రోజుకి ఎంత చేస్తాడు? 3 parts చేస్తాడు. 3 parts బి అనేవాడు చేస్తే 3 parts ఎందుకు వచ్చిందంటే 30 / 10 days అంతే. 3 parts అంతే. రోజుకి 3 parts చేస్తాడు. 3 parts చేస్తే 8 రోజులు చేశాడు బి అనేవాడు. 8 రోజులు చేస్తే 8 × 3 24 parts ఆల్రెడీ మొత్తం 30 partsలో 24 parts కంప్లీట్ చేస్తే రిమైనింగ్ ఇంక 6 parts ఉన్నాయి. ఏ అనేవాడు రోజుకి 2 parts మాత్రమే చేస్తాడు. అలాగైతే ఈ 6 part కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 parts బై రోజుకు 2 parts చేస్తాడు. 2 parts 2 1 2 3 days అనేది పడుతుంది. క్లియర్ అండి. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 15 km/h అండ్ ద రేట్ ఆఫ్ కరెంట్ ఈజ్ 3 km/h. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes ఈజ్ ఓకే. క్లియర్ అండి. ఏం లేదు, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడు. యూ ఈక్వల్ ఇచ్చాడు ఎంత? 15 km/h ఓకే. నెక్స్ట్ వి ఇచ్చాడు కరెంట్ స్పీడ్ ఎంత? 3 km/h. క్లియర్ అండి. ఇప్పుడైతే మనం డౌన్ స్ట్రీమ్ కట్టాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ u + v ఈక్వల్ టు 15 + 3 18 km/h. క్లియర్. 18 km/h. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు 18 km/h. మనకి డిస్టెన్స్ కావాలి కాబట్టి స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా. స్పీడ్ ఎంత? 18 km/h ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? టైం 12 minutes అంటే అవర్స్లో మార్చండి 60. క్లియర్ అండి. ఇప్పుడు 12 1 12 5 18/5 ఉంది. 5 3 5 6. క్లియర్ అండి. 3.6 kilometers అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ వన్, ద ప్రిన్సిపల్ దట్ అమౌంట్ 4913 ఈజ్ 3 years at 6.1/4% per annum. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ ఓకే. ప్రిన్సిపల్ అడిగాడు. ఆల్రెడీ ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 4913 ఈజ్ 3 years at 6.1/4% per annum. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అన్నాడు. క్లియర్ అండి. మనం ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు అమౌంట్ బై ప్రిన్సిపల్ అని ఫస్ట్ రాసుకోవాలి. ఈ 6.1/4 ఉంది కాబట్టి 6 4 24 1 25/4 దీన్ని పర్సంటేజ్ని నార్మల్గా మార్చాలంటే 100/1 1/100 25 వాటిలో 25 4 అంటే 1/16 అనేది వస్తుంది. ఈ టోటల్ 1/16 అంటే అసలు 16 వడ్డీ 1 అంటే టోటల్ 17 ఓకే. ఇప్పుడు అమౌంట్ మనకు 17 బై ప్రిన్సిపల్ అంతా 16. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి అన్నాడు కాబట్టి క్యూబ్ ఓకే.
17/16 ఇంటూ 17/16 ఇంటూ 17/16. క్లియర్ అండి. 17 క్యూబు ఎంత అనుకుంటు 4913 బై 16 క్యూబు 4096. మనకేమన్నాడు అమౌంట్ టోటల్ అమౌంట్ ఇస్తాడు ఎంత 4913 అంటే అమౌంట్ వచ్చింది 4913. ఇప్పుడు ఏమన్నాడు మనకి ప్రిన్సిపల్ కావాలన్నాడు. ప్రిన్సిపల్ ఎంత ఇప్పుడు టోటల్ అమౌంట్ 4913 ప్రిన్సిపల్ ఎంత 4096. మనకు అడిగింది ఏంటి ప్రిన్సిపల్ 4096. ఆప్షన్ డి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. చాలా సింపుల్ ప్రాసెస్. క్లియర్ అండి. అదే మనకు ఇంట్రెస్ట్ అడిగాడు అనుకో 4913 మైనస్ 4096 అందుకోసమనే మనకి 1 to 20 క్యూబ్స్ రావాలి. ఓకే క్యూబ్స్ వస్తే చాలా సింపుల్ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ వన్. ఇఫ్ ద height of the triangle is increased by 30% and its base is decreased by 20%, what will be the effect of its area? Okay, area ఫస్ట్ ఏమన్నాడు 30% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 130/100 ఇంటూ 20% డిక్రీజ్ అన్నాడు 80/100. క్లియర్. చూడండి 0కి 0కి క్యాన్సిల్, 0కి 0కి క్యాన్సిల్. 13/104/10/100 డిఫరెన్స్ 4. ఇంకితే 4% అనేది ఇంక్రీజ్. ఓకే ఎఫెక్ట్ రేషియో 4% అనేది ఇంక్రీజ్. చాలా సింపుల్ క్వశ్చన్. ఏ రూమ్ ఈజ్ 12 meters long, 9 meters broad and 8 meters height. Find the length of the longest bamboo pole that can be placed it. Okay, a room is 12 meters long, okay, 9 meters broad, 8 meters height. క్లియర్ అండి. L into B into H ఇచ్చాడు కాబట్టి మనం ఓకే లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ డయాగ్నల్కి √L² + B² + H² ఫార్ములా. క్లియర్ అండి. √12² + 9² + 8². క్లియర్ అండి. టోటల్ 144 + 81 + 64. ఓకే ఎంత వస్తుంది టోటల్ 289. 17 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే ఇఫ్ x = 3 + 2√2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √x - 1/√x = ఎంత అన్నాడు. క్లియర్ అండి. x = 3 + 2√2. ఓకే ఇప్పుడు ఏంటి √x = √3 + 2√2. 3ని 2 + 1గా డివైడ్ చేయండి. నెక్స్ట్ √2ని 2 × 1గా డివైడ్ చేయండి. ఇప్పుడు ఏమవుద్ది దీని నుంచి ఈక్వేషన్ నుంచి కారణాంకాలుగా విడగొట్టాం కాబట్టి ఒకటి తీసుకోండి 2 ఇక్కడ 1 √2 + √1. క్లియర్ అండి. ఇదేంటి √x యొక్క వాల్యూ. నెక్స్ట్ 1/√x. 1/√x అంటే 1/√2 + √1. ఇప్పుడు ఇరువైపులా √2 - √1తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది √2 - √1/2 - 1 వస్తుంది. అంటే √2 - √1 అనేది 1/√x. క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఏం లేదు ఇక్కడ ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ కింద √2 + √1 ఉంది కాబట్టి √2 - √1తో బోత్ సైడ్ పైన కింద మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే గుణకారం చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏంటంటే మనకి లెక్క ప్రకారం √x - 1/√x కాబట్టి √x వాల్యూ ఎంత √2 + √1. క్లియర్ అండి. నెక్స్ట్ వన్ మైనస్ ఏంటి √2 - √1. దీన్ని సాల్వ్ చేస్తే √2 + √1 -√2 + √1. ఎందుకంటే ఇక్కడ √2 క్లియర్. ఇప్పుడు రూట్ మైనస్కి ప్లస్కి పోతుంది. √1 అంటే 1 ప్లస్ √1 అంటే 1. క్లియర్. ఆన్సర్ అనేది 2. ఆప్షన్ ఏ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్ అండి. ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి.
ద డిఫరెన్స్ బిట్వీన్ 3/5 ఆఫ్ 2/3 ఆఫ్ ఏ నెంబర్ అండ్ 2/5 ఆఫ్ 1/4 ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 288. వాట్ ఈజ్ ద నెంబర్? క్లియర్ అండి. ఏమన్నాడంటే 3/5 ఆఫ్ అంటే 2 ఇంటూ 2/3 ఇంటూ నెంబర్ తెలియదు. నెక్స్ట్ ఇదొక సెట్. ఇదేమన్నాడు 2/5 ఇంటూ 1/4 ఓకే ఇంటూ సేమ్ నెంబర్ అండి ఎన్ ఈజ్ 288. ఓకే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు. డిఫరెన్స్ అంటే మైనస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడంటే ఈక్వల్ టు 288 అన్నాడు డిఫరెన్స్. ఇప్పుడు చూడండి 3కి 3కి క్యాన్సిల్ అయిపోద్ది. 2 1 జా 2 2 జా ఓకే 2/5 2n/5 మైనస్ n/10 ఈక్వల్ టు 288. ఎల్సిఎం 10 కాబట్టి 10 తీస్తే 4n మైనస్ n ఈక్వల్ టు 288. క్లియర్. 3n ఈక్వల్ టు 2880. n ఈక్వల్ టు 3 9 జా 27 ఓకే 3 6 జా 960 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది. ఓకే ఇంతటితో అయితే మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కషన్ కంప్లీట్ అయింది. ఓకే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.